వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ ల్యాండ్ టుడే. నేను ఈ ఫ్రాక్ కోసం సారీ మొత్తం యూస్ చేస్తున్నాను. మొత్తం 6 మీటర్స్ యూస్ చేస్తున్నాను నేను ఈ ఫ్రాక్ కోసం. బాటమ్ లైనింగ్ కోసం పాలిస్టర్ క్లాత్ నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. అలాగే బాడీ పార్ట్ కోసం కాటన్ 80 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేయాలనుకుంటే 1 మీటర్ అయితే తీసుకోండి. ముందుగా అయితే ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ తగ్గించి దానిలో హాఫ్ చేసి మార్క్ చేసుకోవాలి. అది 14.5 ఫుల్ షోల్డర్ -1 ఇంచ్ చేశాను, 13.5 వచ్చింది. సో దాంట్లో హాఫ్ చేసి మార్క్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఏ సైజ్ వరకైనా సరే 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇలా ఫోల్డింగ్ సైడ్ 2.5 అయితే మార్క్ చేసుకుని ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చెస్ట్ లైన్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లైన్ కోసం చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మన చెస్ట్ వచ్చేసి 40 ప్లస్ ఉంటే కనుక చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాడీ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను 13.5, యాక్చువల్గా ప్లస్ 1 చేసి నేను 14.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చెస్ట్ మార్కింగ్ చూద్దాం. చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 34 డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. నాకైతే 8.5 వచ్చింది. నేను 8.5 మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకు కంఫర్ట్ కోసం 1/2 ఇంచ్ అయితే నేను ఇక్కడ లూజింగ్ యాడ్ చేస్తున్నాను. ఈ లూజింగ్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. నేను 1/2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుని నెక్స్ట్ మార్జిన్ మార్క్ చేసుకున్నాను. నేను ఇక్కడ మార్జిన్ కోసం 1.5 అయితే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్కింగ్ చూద్దాం. వేస్ట్ వచ్చేసి 28 డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. నాకు 7 వచ్చింది. నేను 7 మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ అయితే వేస్తాను. దానికోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. 8 ఇంచ్ మార్క్ చేస్తున్నాను నేను మొత్తం. అలానే చెస్ట్ కి ఎలా అయితే లూజింగ్ మార్క్ చేసామో అదే విధంగా వేస్ట్ దగ్గర కూడా 1/2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుని మార్జిన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్జిన్ లైన్స్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆర్మోల్ మార్కింగ్ చూద్దాం. ఆర్మోల్ మార్కింగ్ కోసం షోల్డర్ డౌన్ నుంచి చెస్ట్ పాయింట్ కి మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ షోల్డర్ ఎంత అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ చెస్ట్ లైన్ పైన కూడా మార్క్ చేసుకోవాలి. నేను వచ్చేసి 6.75 మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా. అదే విధంగా సెంటర్ కి వచ్చేసరికి 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. అంటే నేను 6.25 మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా బ్యాక్ ఆర్మోల్ కోసం నేను 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఆర్మోల్ క్రాస్ కోసం ఫ్రంట్ వచ్చేసి 0.75 మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా బ్యాక్ వచ్చేసరికి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ 40 సైజ్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసరికి 1.25 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడీ షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. రెడీ షోల్డర్ వచ్చేసి నేను 2.5 పెట్టాలనుకున్నాను. సో 2+1 3.5 అయితే నేను మార్క్ చేసుకున్నాను. అలానే నెక్ డీప్ కోసం ఇక్కడ షోల్డర్ సెంటర్ కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి నేను 4 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. నేను ప్యాక్ నెక్ పెట్టాలనుకున్నాను కాబట్టి మీరు దీనికి 5.5 6 వరకు కూడా నెక్ డీప్ పెట్టుకోవచ్చు ఈ నెక్ కి. ఇక్కడ పైన వచ్చేసరికి నాకు 3 ఇంచ్ వచ్చింది. సో నేను 1/2 ఇంచ్ యాడ్ చేసి 3.5 అయితే క్రింది లైన్ పైన మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా నెక్ షేప్ కోసం నేను ఇక్కడ 1.5
5 అయితే మార్క్ చేస్తున్నాను స్వీట్ హార్ట్ నెక్ కోసం. ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసి ఇక్కడ చిన్న షేప్ అయితే మార్క్ చేస్తున్నాను నేను, ఒక చిన్న కర్వ్ షేప్ లాగా. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి నేను 3 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. సో నేను బ్యాక్ నెక్ వచ్చేసి చిన్న కీ హోల్ ఇవ్వాలనుకుంటున్నాను, దానికోసం నేను 3 ఇంచ్ మార్క్ చేసుకున్నాను బ్యాక్ నెక్. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం డాట్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. సో ఫ్రంట్ వచ్చేసి నేను 1.5 అయితే డాట్ పెట్టాలనుకున్నాను, దానికోసం అయితే నేను ఇక్కడ రోలర్ తో మార్జిన్ అయితే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 0.5 అయితే నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడైతే కటింగ్ చూద్దాం. సో నేను ఇక్కడ బ్యాక్ ఆర్మోల్ నుంచి కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ బ్యాక్ నెక్ ట్రేసింగ్ వీల్ తో మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏ పార్ట్ కా పార్ట్ విడిగా తీసుకున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్ చూద్దాం. ఈ విధంగా నేను మార్జిన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో, ఫస్ట్ ఏదైతే మార్జిన్ మార్క్ చేసుకున్నామో అక్కడ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్. బ్యాక్ కీ హోల్ కోసం నేను ఏ విధంగా మార్క్ చేశాను అనేది చూపిస్తాను. నేను డీప్ వచ్చేసి 4 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను కీ హోల్ కోసం 1.5 అయితే బయటికి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకున్నాను నేను. ఇక్కడ 0.5 ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకుని మనకి ఏదైతే బాక్స్ వచ్చిందో ఆ బాక్స్ లో హాఫ్ కి సెంటర్ కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ నుండి ఈ విధంగా నేను మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వేస్ట్ డాట్ కోసం నేను 3 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 4 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. అలానే మనం డాట్ కోసం 1.5 అయితే మార్క్ చేసుకున్నాం కదా, అంటే బయట వచ్చేసి మార్జిన్ బయట వచ్చేసి 1/2 ఇంచు. అదే ఫస్ట్ మార్క్ చేసినప్పుడు 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, మొత్తం 1.5 కదా. సో 1.5 కి హాఫ్ ఈ విధంగా చేసుకోవాలి. 1.5 కి ఈ విధంగా హాఫ్ చేసి మార్క్ చేసుకోవాలి అటు ఇటు కూడాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ డాట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మోల్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ వేస్ట్ కోసం 1/2 ఇంచ్ అయితే బయటికి మార్క్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా, ఆ లైన్ పైన అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. నేను ఇక్కడ డాట్స్ కోసం అయితే ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక దానిపైన ఒకటి ప్లేస్ చేసుకుని మార్జిన్ సైడ్ 1/2 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ క్లాత్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ కి ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా మెజర్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్రింది నుంచి మెజర్ చేసుకోవాలి మనము. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను వచ్చేసి ఇలాగా
పఫ్ స్లీవ్ పెట్టాలనుకున్నాను ట్రాన్స్పరెంట్. సో నేను లైనింగ్ కట్ చేయడం లేదు, మెయిన్ క్లాత్ పైన కట్ చేస్తున్నాను. నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచ్ ప్లస్ 1 చేసి నేను 10 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ లైన్ పైన 2 ఇంచ్ మెజర్ చేసుకున్నాను. అదే విధంగా పైకి 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా క్రాస్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి పఫ్ స్లీవ్ కోసం. స్లీవ్ డౌన్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది చూద్దాము. స్లీవ్ డౌన్ వచ్చేసి 4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వరకైనా ఎల్బో హ్యాండ్స్ కి. సో ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకైనా సరే మనం స్లీవ్ డౌన్ మార్క్ చేసాం కదా, అక్కడ 9 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి మనం సెంటర్ కి అయితే మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ కోసం అయితే మార్క్ చేసేసుకున్నాను. ఆ విధంగా కాకుండా మీరు ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. అదే విధంగా సెంటర్ పాయింట్ ఏదైతే పెట్టామో అక్కడ ఆ 1/2 ఇంచ్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఆర్మోల్ కావు. మనం ముందుగా హ్యాండ్స్ కోసం ఆర్మోల్ కర్వ్ మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ అయితే ఇక్కడ మెజర్ చేసుకోవాలి. నాకు వచ్చేసి 10 ఇంచ్ వచ్చింది. ఈ విధంగా నేను 10 ఇంచ్ అయితే మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలానే మార్జిన్ కూడా మార్క్ చేసుకోవాలి. అదే విధంగా పైన కూడా మార్జిన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్జిన్ లైన్స్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పైన పఫ్ కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ 2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ లైన్ పైన. ఈ విధంగా కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు ఎలాంటి వీడియోస్ చేయాలనే క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాటమ్ కి లైనింగ్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను లైనింగ్ ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మన బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది మనం డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అది మైనస్ చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి కార్నర్ లోని. నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న కర్వ్ తీసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నుంచి మనం లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ కి ఒక 4 to 5 ఇంచెస్ తగ్గించి మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెజర్ చేసి కట్ చేసుకోవాలి మార్క్ చేసి. ఫ్రాక్ లేయర్ కోసం లెంత్ విడ్త్ ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్. సో 44 ఇంచెస్ నుంచి బాడీ లెంత్ అయితే మైనస్ చేయాలి. నేను 13.5 అయితే మైనస్ చేస్తున్నాను బాడీ లెంత్. నాకు వచ్చేసి 30.5 వచ్చింది. సో ఈ 30.5 ని మనం ఎన్ని లేయర్స్ అయితే స్టిచ్ చేస్తున్నామో దాంతో డివైడెడ్ బై చేసుకోవాలి. నేను వచ్చేసి 30 ఇంచెస్ వచ్చింది నాకు. 30 ఇంచెస్ డివైడెడ్ బై 3 చేస్తే నాకు 10 ఇంచెస్ వచ్చింది. సో ప్లస్ 1 చేసి ఖర్చు కోసం అటు ఇటు ఖర్చు కోసం 1 ఇంచ్ చేసి 11 ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను. మెజర్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే విడ్త్ ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాము. ప్రిల్స్ కోసం ఎంత తీసుకోవాలనేది. ఇదేంటంటే మనం వేస్ట్ ఎంత అయితే ఉందో వేస్ట్ ఇంటూ 2.5 చేసుకు తీసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు అడ్జస్ట్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది నేను స్టిచ్చింగ్ లో చూపిస్తాను. వేస్ట్ ఇంటూ 2.5 అని చెప్తున్నాను కదా, కొంచెం క్లాత్ తక్కువైనా కానీ వేస్ట్ ఇంటూ 2 కూడా తీసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మన వేస్ట్ వచ్చేసి
10 ఇంచ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ లేయర్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకోవాలి. అలానే సెకండ్ లేయర్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకోవాలి, అంటే డబల్ తీసుకోవాలన్నమాట. అలాగే థర్డ్ లేయర్ వచ్చేసి 40, డబల్ వచ్చేసి 80 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. మన లెంత్ వచ్చేసి 11 ఇంచ్ వచ్చింది కదా, ఈ విధంగా 11 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. నేను ఈ విధంగా మార్క్ చేసుకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మార్క్ చేసుకున్న దగ్గర 2 to 3 ఇంచెస్ వరకు ఈ విధంగా అయితే టక్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా. నేను ఇక్కడ మీకైతే ఒక టిప్ అయితే చెప్తాను. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ నేను ఇలా టక్స్ పెట్టుకున్నాను కదా, ఇలా చివరి వరకు అయితే మనం కత్తెరతో అయితే కట్ చేసుకోకూడదు. అది ఎందుకు అంటే మనం కత్తెరతో కట్ చేస్తే అటు ఇటు ఎగుడు దిగుడు అవుతుంది సిల్క్ క్లాత్. చింపితే సరిపోతుంది. సో నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను లేయర్స్ అన్నీ కూడా. ఇలా చింపడం వల్ల టైము సేవ్ అవుతుంది, నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కోసం ఈ విధంగా క్యాన్వాస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ నెక్ వచ్చేసి 1 ఇంచ్ విడ్త్ తో కట్ చేసుకుంటున్నాను. క్యాన్వాస్ అయితే ఈ విధంగా కట్ చేసుకుని లైనింగ్ పై పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా నేనైతే ఇలా పిన్స్ తో అయితే సెక్యూర్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ మనము నెక్ కట్ చేసుకుని టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. నేను బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా రైట్ సైడ్ లైనింగ్ పెట్టుకుని స్టిచ్ వేసుకుని రివర్స్ చేసుకుంటున్నాను నేను. బ్యాక్ సైడ్ నేను క్యాన్వాస్ ఏమీ వేయలేదు. సో నేను ఈ విధంగా కట్ చేసి టక్స్ పెట్టుకుని రివర్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా బ్యాక్ సెంటర్ కి అయితే మార్క్ చేసుకోవాలి. సెంటర్ నుండి మళ్ళీ మార్జిన్ దగ్గరికి సెంటర్ కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఈ పాయింట్ లో అయితే మనం డాట్స్ పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ నుండి మార్జిన్ కి మధ్యలో మనము డాట్స్ అయితే వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వచ్చేసరికి 4 ఇంచ్ లెంత్ తో వేసుకుంటున్నాను నేను. మనం ఇక్కడ 1 ఇంచ్ లీవ్ చేసుకున్నాం కదా డాట్ కోసం. సో నేను 1 ఇంచ్ డాట్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా నేను డాట్స్ అయితే వేసుకున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ కోసం మార్క్ చేసాం కదా, అక్కడైతే మనం డాట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను కింద సైడ్. ఇలా మన సెంటర్ టక్ ఉంటుంది కదా, ఆ సెంటర్ టక్ పెట్టుకోవాలి. సెంటర్ టక్ వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ దగ్గర వచ్చేలా అయితే మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ కి కుచ్చులు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనము క్రింద సైడ్ కి పెట్టుకోవాలి కుచ్చులు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా పై సైడ్ కి పెట్టుకోవాలి. స్లీవ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. స్లీవ్స్
మన బాడీ పార్ట్ కి ప్రిల్స్ ఎలా అటాచ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా సెంటర్ కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా సెంటర్ నుంచి మళ్ళీ సెంటర్ కి ఇలా 3 టక్స్ అయితే పెట్టుకోవాలి బాడీ పార్ట్ కి. అదే విధంగా మనం ఏదైతే ప్రిల్స్ పెడుతున్నామో దానికి కూడా ఇదే విధంగా కట్స్ పెట్టుకోవాలి. దానికి కూడా 3 ప్రిల్స్ కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 4 హోల్డింగ్స్ వేసుకొని 3 కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్జిన్ కి ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే వదిలేస్తున్నాను. అక్కడ నుంచి అయితే మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. మనకి ఫస్ట్ టక్ ఏదైతే వచ్చిందో బాడీ పార్ట్ కి అది ప్రిల్స్ ఫస్ట్ టక్ తో మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా సెకండ్ ఇంకా థర్డ్ లేయర్ కూడా ఇదే విధంగా టక్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ లేయర్స్ జాయిన్ చేసిన తర్వాత మనమైతే లైనింగ్ అటాచ్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకోవడమే. నా వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలానే వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా 3 లేయర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా సైడ్ జాయిన్ చేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకుని బాటమ్ పార్ట్ కి. అదే విధంగా నేను బ్యాక్ వచ్చేసరికి నేను ఇలాగా బటన్ అయితే రెడీ చేసుకున్నాను. తాడైతే ఈ విధంగా వేసాను అనమాట. కీ హోల్ వస్తుంది వెనకాల బ్యాక్ సైడ్.